హైదరాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్. ఎల్బీ నగర్ నియోజకవర్గం బైరామల్గూడలోని కాలనీలో తిరుగుతున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలనీల్లో పరిస్థితి గురించి మంత్రులకు వివరిస్తున్నారు. వరద బాధితులు కేటీఆర్ తో తమ సమస్యలను చెప్పుకున్నారు. తమ ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. తమ పరిస్థితి ఇలా ఉన్నా కనీసం ఎవరూ పట్టించుకునేవారు లేరని వాపోతున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా వరద నీరు తమ ఇళ్లను ముంచేస్తుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా తమ కాలనీకి రాలేదని ఆరోపించారు పబ్లిక్. కేటీఆర్ ను మాకు సమస్యలు ఉన్నాయి. ఈ చెరువు వల్ల మాకు ఇబ్బంది అయింది. ఫస్ట్ టైం మా బస్సు మునిగిపోయిందని అడగడానికి వస్తుంటే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేశారు. కేటీఆర్ మీద అధిక ప్రేమ ఉండాలి, ఉంటే ఉండాలి, కానీ దళితుల మీద దాడి చేయడం ఏంది? మాకు రాత్రి నుంచి వాటర్ వస్తున్నాయి సార్. 7 నుంచి స్టార్ట్ అయినాయి. బయటకు వెళ్ళినాము, ఎవరు రాలేదు సార్. ఇందాక కొద్దిసేపట్లో కేసీఆర్ వస్తున్నాడు, మినిస్టర్ వస్తున్నాడు అని అడవడి చేసి తాళ్లు కట్టినారు సార్. ఆడికిడికి అంతకుముందుకు ఎవరు రాలేదు సార్. అక్కడ సాయినార్ కాలనీలో అక్కడ రాత్రి ఒక 5-6 కుటుంబాలు సార్. కొంతమంది ఈత వచ్చిన అన్నవాళ్ళు కాబట్టి బతికిపోయారన్న. కొంతమంది ఈత వచ్చిన అన్నవాళ్ళు
ఏమన్నా రెస్పెక్ట్ ఉందా పోలీసు వాళ్ళకు? లోపల బలవంతంగా ఎత్తుకోపోయి లోపడేసి ముగ్గురు కొట్టారు బలవంతంగా లోపల ఇప్పటిదాకా రూమ్ లో తీసుకోవాలి మమ్మల్ని బలవంతంగా 1 2 3 ముగ్గురిని ఇరుకోపోయినాయి మొత్తం బలవంతం గోర్లతో గీకి బలవంతంగా తీసుకోయి మాట్లాడితే పరిష్కారం చెప్తా ఇదే అన్న సిచ్యువేషన్. బంగారు తెలంగాణ అంటే ఇదే అన్న దెబ్బలు పట్టుకున్నారు అన్న ఇదా న్యాయం. కేటీఆర్ వచ్చిండు వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు మరి మా పరిష్కారం ఎవరు చెప్పాలన్నా అలా పట్టుకుపోయిండు పట్టుకుపోయినారు. మాకేమైంది? నాకు న్యాయం చేయమన్నాం మేము న్యాయం చేయమన్నాం సార్. మేము న్యాయం ఒక్కటే చేయమన్నాం సార్. మా పిల్లలు అనొచ్చు తప్పు